ఈ సృష్టిని గురించి ఆయన అంటున్నాడు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ నా అదృశ్య లక్షణాలు. ఒరిజినల్ చూడలేదు నువ్వు, ఒరిజినల్ మీరు ఇంకా చూడలేదు. చూసారా మీరు? ఏం చూసారండి మీరు? రామపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏమని రాయించాడు? ఎన్నో సంవత్సరాలుగా మనం చదువుకున్నాం. ఆయన అంటున్నారు, ఆయన అదృశ్య లక్షణములు అనగా అదృశ్య లక్షణములు ఇవి అదృశ్య లక్షణములు నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. ఇది అదృశ్యమైనది. దృశ్యమైనది ఎలా ఉంటది? అదృశ్యమైనదే ఇలా ఉంటే దృశ్యమైనది ఎలా ఉంటది? ఆలోచించండి. అదృశ్య లక్షణములు, కనిపించని లక్షణాలు ఇవి. కనిపించే లక్షణం చూస్తావా స్వర్గంలోకి వచ్చిన తర్వాత?